పరిశుద్ధుడు 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 తండ్రి. ఇంతవరకు తండ్రి సాక్ష్యాలు చెప్పారు ప్రభా. ప్రభా ఎవరు చెప్పింది నీకు తెలుసు నాయన. నీ చెవులు చెవిటివి కాదు, నీ కన్నులు గుడ్డివి కావు. ఎవరు వచ్చారో ఎవరు లేచారో ఎవరు చెప్పారో నీకు తెలుసు నాయన. చెప్పిన ప్రతి మాటని విన్నావు. వేసిన ప్రతి వ్యక్తిని చూసి తండ్రి నాయన. ప్రభా ప్రతి వ్యక్తి కోరిక తీర్చండి. ప్రతి వ్యక్తిని మీరు బలపరచు నా స్థిరపరచు ప్రభు. వారికి మనం చెప్తున్నాం తండ్రి నాయన. పేరు తీరించండి, ఆశీర్వదించు ప్రభా. ఇంకా చెప్పాల్సిన చాలా మంది ఉన్నారు తండ్రి, సమయం లేక చెప్పలేదు ప్రభా. చెప్పినా చెప్పకపోయినా అందరి అవసరాలు నీకు తెలుసు, అందరి అక్కలు తెలుసు తండ్రి. అందరి అవసరాలు తీర్చండి, అక్కలు తీర్చండి, సహాయం చేయమని అడుగుతున్నాను. ఇప్పుడు నీ కుమారుడు లేచి వాక్యం చెప్తుండగా తండ్రి నీ కుమారుడిని 700 ఆత్మతో అభిషేకించండి, ఎత్తి పట్టుకో తండ్రి. స్తోత్రం. వినేవారికి వినగలిగే మనసును గ్రహించే హృదయంతో ఇచ్చేయండి ప్రభా. చెబుతుండగా నీ ఆత్మతో అభిషేకించి సహాయం చేయమని ప్రభా నీ కృపతో అడుగుతున్నాం తండ్రి. ప్రభా నీకు వందనాలు చేస్తున్నాము. ఇంకా వచ్చిన వారందరూ దీవించు, ఇంకా రాని వారందరూ కూడా దీవించు ప్రభా. ఆశ్రయించు తండ్రి, అద్భుతాలు చేయండి తండ్రి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకున్నాం. దీవిన ఆశీర్వాదాలు మీరు దయచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతులపైకి తిరిగి దేవుని హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనకి చక్కటి సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. అలాగే మంచి వాతావరణం కూడా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దీన్ని బట్టి దేవునికి ఎల్లవేళలా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. హల్లెలూయా హల్లెలూయా. మరి నాన్నగారు ప్రార్థన చేశారు. మరి నేను కూడా చాలా చిన్న ప్రార్థన చేసి వాయిద్యాలకు వెళ్ళాలని ప్రభువుకి మనం చేస్తున్నాను. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. నేను అల్పమైన వాడను దేవా, నా జ్ఞానము ఏ పాటిది, నేను వచ్చివాడినయ్యా. నాలో ఏమీ లేదు. నన్ను మీరు నిలవబెట్టుకున్నారు. నన్ను బలపరచండి, నీ జ్ఞానము చూపినప్పుడు నీ బిడ్డలకు నేను బోధిస్తుండగా నా నోటికి బోరుగా మీరుండి మీ వాక్కుతో నన్ను నింపి వినే వారికి వినుబుద్ధిని కలగజేసి విని దాన్ని గ్రహించి దాని మనసులో భద్రపరచుకునే వాక్యం దయచి ప్రార్థన చేసి వేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సుమారు 2 వారాలు అవుతుందండి నేను బలిపీఠంకి. దేవుడు మరలా నాకు సమయాన్ని ఇచ్చాడు. దీనిని బట్టి నేను ఆనందిస్తున్నాను. నేను వాక్యం చెప్పడం ఎంతమందికి ఇష్టము? హల్లెలూయా. పైకి చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళి చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. సరే, చాలా సంతోషం అండి. దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఎందుకంటే నేను ఎలాగున్నా నన్ను ప్రేమిస్తూ ఉంటుంటారు. నేను ఏ స్థితిలో ఉన్నా, నేను ఎలాగునున్నా, నేను ఏ మాట మాట్లాడినా కూడా ప్రతి మాటను కూడా మీరు ఆలకించి ఎంతగానో ప్రేమిస్తారు. మీ ప్రేమను బట్టి దేవుడు నన్ను ఎలాగైనా నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఇది ఒక విషయాన్ని మనము నేర్చుకున్నామండి. నేర్చుకోవడం కాదు, మనము తెలుసుకుందాం, మనం గ్రహిద్దాం అంతే. నేను కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ కొన్ని మాటలే మనం గ్రహించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఏంటయ్యా అంటే, దేవుడికి మానవుడికి కొంచెం వ్యత్యాసాలు ఉన్నాయి. దేవుడికి మానవుడికి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. మానవుడు ఏదైనా చిన్న పనిని కానీ చిన్నది ఏదైనా తలపెట్టినప్పుడు మానవుడు ఏమనుకుంటాడంటే, నాకన్నా గొప్పవాడు లేదు, నేను ఏదో చేసేసానని చెప్తూ ఉంటుంటాడు. మానవుడిని చూసుకున్నప్పుడు మానవుడు పసుపుని విషయాలను చెప్పుకుందాము. తన కుమారుడికి కానీ తన కుమార్తెకి కానీ పెళ్లి చేసినప్పుడు ఆ మానవుడు ఏమనుకుంటాడంటే, నాకన్నా గొప్పగా ఎవడు చేయలేదు, నేను చాలా గొప్పగా పెళ్ళి చేసేసాను. మానవుడు ఏదైనా కొనుక్కున్నాడు అనుకున్నాం, సపోజ్
మానవుడు అంటానంటే అక్కడ ఎవరో ఒకరిని పెట్టుకోండి. సపోజ్ అక్కడ ఆడనుకుంటాడు, ఆ మానవుడు అనుకుంటాడు, వా నేను ఇది కొనేసాను, నేను ఇది చేసేసాను అని అనుకుంటూ ఉంటాడు. మానవుడు అంటే ఇదే. రెండు మాటలు చెప్పాలంటే ఇదే. మానవుడు ఏదైనా చేసింది చిన్నది ఉంటే దానికి ఏమనుకుంటాడంటే నేనే గొప్ప అన్నట్టుగా అనుకుంటాడు. కానీ దేవుడు ఎన్నో చేస్తున్నాడు అనుదినం. దేవుడు అనుదినము నీ కంటికి కనపడిన ప్రతిదీ కూడా దేవుడు చేస్తూ ఉన్నది. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. నీవు అనుకుంటున్నావు నేను తింటున్నాను కదా ఇది నా కష్టార్జితం అని అనుకుంటున్నావేమో. పిల్లరా, నేను ఈరోజు వాట్సాప్లో ఒక పోస్ట్ చదివాను. రానున్న 10 సంవత్సరాల్లోనే మన దేశానికి కరువు వచ్చే అవకాశాలు ఉన్నాయంట. మన దేశంలో తిండి దొరకలేనటువంటి స్థితిలోనికి మనము వెళ్ళబోతూ ఉన్నామంట. ఏంటి ప్రస్తుత దినాలు వాతావరణ పరిస్థితులు అలాగనా ఉన్నాయి. కాబట్టి మన దిన నేను ఒక విషయాన్ని ఒక వాక్య సేవకుడు ఒక వాక్య పరిస్థితిలో చెప్పిన విషయాన్ని మంగోలియా దేశంలో ఉన్నటువంటి వారికి సుమారు ఈ దినాన లీటర్ పాలంట 1150 రూపాయలు ఎత్తుకుంటున్నాడంట. మంగోలియా దేశంలో లీటర్ పాలుని 1150 రూపాయలు ఎత్తి లీటర్ పాలు. అంటే మన దేశం ఈ దినాన్ని అక్కర్లేదు, కానీ ఇప్పటికీ కొన్ని దేశాలు ఆ స్థితిలోనికి వచ్చేసాయని నేను చెప్తున్నాను. రమ్మని నమ్మకండి, అది నిజం. మంగోలియా దేశంలో అలాంటి స్థితిలో అంటే లీటరు 1150 రూపాయలు. అంటే ప్రతిరోజు టీ తాగాలన్నా, ప్రతిరోజు పాలు తాగాలన్నా తాగలేని పరిస్థితి. నువ్వు అనుకుంటూ టీ పాలు నీ గురించి నువ్వు ఆలోచనతో నీవు కాదు, ఒక్కొక్క ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ దేశం పరిస్థితి మరి దారుణంగా అర్ధానంగా ఉన్నాయి. కానీ దేవుడు సమస్తమును చేయగలడు. అదే నమ్మకం మనం ఉంచుదాము. దేవుడు ఏదైనా చేస్తాడు. అందువల్ల దేవి నామం మనకి ఆ స్థితిని రానియుడు, ఇవ్వలేదు కూడా. అందును బట్టి దేవుడికి వందనములు చెల్లిస్తున్నాం. మీరు వారందరూ దేవుడు నామం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మన పట్ల ఎన్నెన్నో కార్యాలు చేశాడని ఈ దినాన్ని మనం నేర్చుకుంటాం. ఈరోజు టాపిక్ అదే, యెహోవా కార్యములు ఎన్నో విధములుగా ఉన్నవి. టాపిక్ ఏంటండి? యెహోవా కార్యములు ఎన్నో విధములుగా ఉన్నాయి. నేనేం వాక్యాన్ని గొప్పగా ఏం చెప్పేది కానీ నేను నాకు చూపిస్తానంతే అలా. ఎందుకంటే నాకు ఈ దినాన్న ప్రయాణం అవుతుంది. నేను ప్రయాణమై ఒక ఊరు వెళ్ళాలి. సుమారు ఒక పులిమేరు గ్రామం నేను వెళ్ళాలి. సో ప్రయాణంలో దేవుడు సహాయం చేయాలని ప్రార్థించింది. వాక్యం చెప్పేసినట్టు నేను తొందరగా వెళ్ళాలి కాబట్టి నన్ను త్వరగా నేను గురించడానికి ఆశపడుతున్నాను. 104వ కీర్తన 84వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 104వ కీర్తన. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగ చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. నమ్మిన వారందరూ గట్టిగా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా నేను చెప్పాను, మానవుడు ఒక పెళ్లి చేస్తే మానవుడు అనుకుంటాడు, వా నాకన్నా గొప్పది ఎవరు లేదు, నేను ఎంత గొప్ప కార్యాన్ని తలపెట్టేసాను, గొప్ప కార్యాన్ని చేసేసాను అని మానవుడు అనుకుంటుంటాడు. ఆ యొక్క పెళ్లి లేదంటే ఆ యొక్క వివాహం ఎవరికి గొప్ప అండి? మహా అయితే ఆయనకి గొప్ప, లేదంటే ఆయన కుటుంబంలో వారికి గొప్ప. ఇది ఎవరికి మేలైంది కాదు, ఇది ఎవరికి మేలైంది కాదు, అది కుటుంబానికి మాత్రమే మేలైంది. అలాంటి తప్పు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు వివాహ దాంపత్య జీవితాన్ని దేవుడు బైబిల్లో చాలా గొప్పదిగానే ఎంచు. నేను చెప్పేది అది కాదు, మానవుడు తలపెట్టే కార్యాన్ని నేను చెప్తున్నాను అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సమస్తానికి చేస్తుంటే కార్యాలు మానవుడు తనకు మాత్రం చేసుకొని గొప్పవాడు అనుకుంటున్నాడు. దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే తగ్గించేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, యెహోవా నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి. నమ్మిన వారు దేవుని నామమున మహిమపడదాం. ఎన్నెన్ని
ఒకటని చెప్పుకోలేము, రెండని చెప్పలేము. అవి మన మాటలతో చెప్పుకోలేనటువంటి విధముగా ఉన్నవి. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంది మన పట్ల. వీళ్ళారా, నీవు అనుకోవచ్చు భూమి మీద మానవుడు ఒక్కడే ఉన్నాడు, మానవుడు మాత్రమే దేవుడిని చూస్తున్నాడు అని నీవు అనుకుంటావు. భూమి మీద నీతో పాటు నాతో పాటు అనేక జీవరాశులు, అనేక చెట్లు, అనేక చేపలు, సముద్రంలో మహా చేపలు, అనేకమైన వాటిని దేవుడు పెంచి పోషిస్తూ ఉన్నాడు. వారి దేవుని నామం హల్లెలూయా. నీవు అనుకుంటావు దేవుడు ప్రతిదినం నన్నే చూస్తున్నాడు కదా, దేవుడు పెద్ద పని ఏమి లేదులే అని అనుకుంటావు. దేవుడు నిన్ను మాత్రమే దేవుడు చూచట్లేదమ్మా. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. నమ్మిన వారు దేవుని నామం. మీకెవరికైనా చదువుకున్న వారికి తెలుస్తుంది ఫుడ్ సైన్ తెలుసా? మీకు ఎవరికైనా ఫుడ్ చైన్ ఎవరికైనా తెలుసా? చదువుకున్నాం అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? చెప్పి అది ఏంటి, అది ఎందుకు చెప్పే ఫుడ్ చైన్ అంటే? వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్. నువ్వు చెప్పలేకపోతే సరిగ్గా అదే ఆన్సర్. వెరీ గుడ్. ఫుడ్ చైన్ అంటే ఒక జీవి మరొక జీవిని తిని ఇది బ్రతుకుతూ ఉంటుంది. అర్థమవుతుంది? దాన్ని సింపుల్ గా మనం చెప్పాలంటే, కోడి మనం పారేసిన బియ్యం గింజలు, అన్నం మెతులు కోడి తింటుంటే ఆ కోడిని తిని మనం బ్రతుకుతున్నాం. మేక ఆకుల్ని తింటుంటే ఆ మేకను తిని, అంటే ఒకటి తింటుంది, ఆ ఒకటాన్ని మరొకటి తింటుంది, మరొకదాన్ని మరొకటి తింటుంది. దీనే ఫుడ్ చైన్ అంటారు. అంటే నేను సింపుల్ గా చెప్పిన ఇందులో చాలా 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 ఉంటాయి. ఆహారపు గొలుసు దీనే అంటారు. హల్లెలూయా. రాష్ట్రానికి నీకు తెలుసు కదా, ఆహారపు గొలుసు దీనే అంటారు. మనము దానిని పాపముగా పరిగణించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది పాపము కాదు. ఎందుకంటే దానిని దేవుడు దాని కొరకే పుట్టించాడు, దాని కొరకే పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ప్రతిదీ చూసినప్పుడు దేవుని కార్యాలు మన కంటికి కనబడుతూ ఉంటుంది. ఒకవేళ అప్పుడు మనం కప్పను చూస్తే మనందరికి ఏమనిపిస్తుందంటే చిరాకుందరా కప్ప. చూసే ఎప్పుడైనా కప్పనే చూడడానికి కానీ భయపడతాము, పట్టుకోవడానికి కన్నా భయపడతాము. కప్ప ఎందుకండి మనకి అన్నట్టుగా మన ఆలోచనలో మనకి ఉంటూ ఉంటది. కానీ దేవుడు దాన్ని ఒక ప్రణాళిక కోసము రూపొందించాడు. దేని విషయమో మనకి వెళ్ళక్కర్లేదు, ఒక ఆహార విషయంలోనే మనం వెళ్దాం. ఆ కప్పను పాము తిని బ్రతుకుతుంది. కప్పని పాము తిని బ్రతుకుతుంది. ఏ సమయంలో ఏ పాము ఏ దేవుడికి మొరపెట్టుతుందో, ఏ దేవుడిని మనం క్షమించండి, ఏ దేవుడికి మొరపెట్టిందో కప్పని దానికోసము దేవుడు సిద్ధపరిచి దీనే ఫుడ్ చైన్ అంటుంటారు. హల్లెలూయా. ఈ పామును ఏం తింటుందంటే పైన ఎగురుతుంటారు చూడండి, ఎప్పుడైనా చూసి ఉంటారు. కప్పను పాము తింటుంటే పామును తింటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒకదాని లింక్ చేసి దేవుడు పెట్టి ఉన్నాడు. నీవు చూసేది కొంతే, దేవుడు చేసేది ఎంతో. దేవుడు నామమున. అందుకే 104వ కీర్తనలో ఈ భక్తుడు చెప్తున్నాడు, యెహోవా నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి, అవి మాటల్లో చెప్పలేము. దేవుడు ప్రతి దాన్ని చూస్తున్నాడు, ప్రతి దాన్ని పోషిస్తున్నాడు, ప్రతి దాన్ని పెంచుతున్నాడు. నీవు అనుకోవచ్చు జీవుడు గురించి ఎప్పటికీ నన్ను లేచాడు అనుకోవచ్చు. నన్ను కూడా మనందరినీ కూడా దేవుడే పోషిస్తూ ఉన్నాడు. నీకు కావలసినప్పుడు మాంసాన్ని, నీకు కావలసినప్పుడు కూరగాయలు, నీకు కావలసినప్పుడు ఆకుకూరలను దేవుడు సమస్తాన్ని నీకు ఇచ్చి నిన్ను పెంచుతూ ఉన్నాడు, నిన్ను పోషిస్తున్నాడు. నీ పట్ల ఒక ఆలోచన కలిగి దేవుడు ఉన్నాడు. దేవుని నామమున. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనం పోషించకపోతే ఎప్పుడో మర్చిపోతాడు దేవుడు. హల్లెలూయా. చూద్దాం, అదే చూద్దాం. జ్ఞానం చేత నీ వాటన్నిటిని నిర్మించావు. దేని చేతంట? జ్ఞానం. ఎవరి జ్ఞానం ఇది? ఇది మానవుడి జ్ఞానం కాదు. మానవుడి జ్ఞానం అంటే ఎలా ఉంటుందని చెప్పాను కదా, నేను పెళ్లి చేసిన నాకన్నా గొప్పవాడు ఎవడు లేడు అన్నట్టుంటది. కానీ దేవుడి జ్ఞానం ఎలాంటిదంటే చేస్తాడు ఎవరికి
తెలియదు. మనం చూస్తూనే ఉంటాము కానీ ఎవరికే తెలియదు. గాలి మనకు కనిపించదు కానీ అది ఎటు నుంచి వస్తుందో మనకి తెలియదు, కానీ మనం పీల్చుకోగలుగుతున్నాం, మనం బ్రతకగలుగుతున్నాం. దేవుడు మన కోసము దానిని పుట్టించాడు, సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమును కలిగించేశాడు దేవుడు, అందులో ఋతువులను పెట్టాడు దేవుడు. ఏ దినానికి ఏ సమయంలో ఎప్పుడెప్పుడు ఎండ వాతావరణాలను శీతోష్ణ స్థితులను మార్చగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు వాటికి ఇచ్చి ఉన్నాడు. ఆయా సమయాల్లో రోజు వాన చేసినా కుదరదు, రోజు ఎండ కాసినా కుదరదు, రోజు మంచు పడిపోయినా కుదరదు. దేవుడి జ్ఞానం ఆయా సమయాల్లోని మాత్రమే వాటిని దేవుడు నియమకాలను నియమించాడు. దేవుడు గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన కార్యాలు ఎన్నెన్నో విధాలుగా ఉంటాయి. చూద్దాం అలాగే. నీవు కలుగ చేసిన వాటితో ఏం నిండి ఉన్నదంట? నీవు కలగ చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. నువ్వు అనుకుంటుంటావు భూమి నిండా ప్రజలే ఉన్నారు అనుకుంటావు. కాదు కాదు, అది చాలా తప్పిదము. భూమిలోనే సముద్రము కూడా ఉంది. ఏముందండి? భూమిలోనే సముద్రం ఉంది. చలరాస్తులు ఉన్నాయి, వృక్షములు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. అన్నిటికంటే ప్రథమంగా మానవుడు ఉన్నాడు. దేవుని పని మానవుడిని మాత్రమే చూచుటలో సరిపోలేదు. దేవుడు ప్రతి జీవిని చూస్తూ దేవుని నామం మైపడదాం. హల్లెలూయా. మనం చెప్పాను దేవుడు అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. ఎంతమంది విన్నారు ఆ రోజున? దేవుడు గురించి మనం చెప్పుకున్నాం కదా. బుద్ధే ఎవరికని అందరూ చూస్తారండి. దేవుడి గురించి ఏం చెప్పలేదు. నేను మొన్న మైక్ ఆఫీస్ మీద చెప్పింది కదా రోజు. అదే ఇలాగుంటే ఎలాగండి. ఎప్పుడు ఆ రోజు తారీఖు 26వ తారీఖుని చెప్పాను. 26 చెప్పాను. ఆ రోజు చెప్పి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఒక బంగారు ప్రతిమను చేసుకుని వాళ్ళు పూజించారు అలాగే లైక్ అని చెప్పేసి. దేవుడు అనేటువంటి వాడు ఈయన ఒక గ్రామానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, సమస్తానికి చెందిన వాడు అని చెప్పేసి మనం అనుకున్నాం. మనం ఒకసారి ఆ మాట మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. దేవుడు అంటే మనుషులకు మాత్రమే సంబంధించేవాడు మాత్రము కాదు, ఆయన సృష్టి అంతటికి సంబంధించిన వాడు. నీవు అనుకోవచ్చు నీవు మొర పెట్టినా మొర పెట్టకపోయినా సృష్టి మాత్రము నిరంతరము మొరపెట్టు. నువ్వు ఎప్పుడన్నా గమనించావా? తెల్లవారితే ఒక్కరొక్కోరి కోడకు వస్తుంది. నువ్వేమనుకుంటున్నావు? అది నిన్ను లేపడానికి అనుకుంటున్నావా? ఓ నిద్రపోతా, నిన్ను లేపడానికి అయితే కాదు. నిన్ను లేపడానికి అయితే ఆ రోజున ఏ రోజున యోనా దినాల్లో ఆ నినివే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఆ పడవలో పడుకున్నటువంటి ఆ యోనాను ఓరి నిద్రపోతా అని చెప్పి ఆ యజమానుడే లేపాల్సిన పని లేదు. అక్కడ కోడినే దేవుడు పెట్టినేమో లేపడానికి. ఏంటి అంట? అంతే కదా. కోడి నిన్ను లేపడానికి మాత్రము కాదండి, అది అనుదినము ప్రతి ఉదయమున దేవుడు స్తుతిస్తుంది. నీకు తెలియదంటే సృష్టి సమస్తము దేవుణ్ణి వాటి వాటి భాషల్లో వారు అవి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. నీవు నేను మాత్రము అనుదినము ఆయనను జ్ఞాపకం చేసుకోలేము. దేవుడు సృష్టి అంతని చేసి ఎన్నెన్నో విధాలైన ఆలోచనలు వారి కొరకు చేసి ఉన్నాడు. దేవుడు ఎంత చక్కని దేవుడు మనం కలిగి ఉన్నాం. ఒకసారి గమనించండి. దేవుడు నిరంతరం నిన్ను చూస్తూ ఉన్నాడు. నీకు ఏ సమయానికి ఏది కావాలో అది పెడుతూ ఉన్నాడు. నిన్ను పెంచి పోషిస్తున్నాడు. నీవు అనుకుంటావు నా 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 చేతులు, నా కష్టము, నా బలం. ఒకవేళ ఆ మంగోలియా దేశంలో వచ్చిందే ఇప్పుడు వచ్చినట్లయితే నీ 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 అనుకుంటున్నా చూడు, ఆ కష్ట బలమే నీ దగ్గర ఉంటే ఎంత నిరూపణ చెప్పేసరి. నేను చెప్పేది అర్థమైందా? అదే 1150 రూపాయలు 1 లీటర్ పాలు ఇక్కడే ఉంటే నీ రోజు కూలి ఎంతమ్మా? సుమారు 500 వేసుకున్నా. నువ్వు 2 రోజులు కూలి పెట్టుకుని 1 లీటర్ పాలు కొనుక్కోవాలి. 2 రోజుల కూలి పెట్టుకొని 1 లీటర్ పాలు కొనుక్కోవాలి. ఆ లీటర్ పాలు కొనుక్కొని నువ్వేం చేస్తావు? 2 తాగుతావు, 1 రోజు తాగుతావు మహా.
కానీ దేవుడు నీకు సమస్తాన్ని ధారాళంగా దయచేస్తున్నాడు, అది నేను మర్చిపోవద్దు. వర్షము చేత దేవుడు ఒకవేళ ధాన్యం పంటను గనక నువ్వు చేసినప్పుడు నీ పని ఏమవుతుంది? నీ దగ్గర ఉన్న రూపాయలతో ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. నీ పట్ల దేవునికి ఎన్నెన్నో విధాలైన ఆలోచనలు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. చూశారు కదా, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. అది ఒకటని రెండని మనము చెప్పలేము. ఎన్నో విధాలుగా అనుదినము మన పట్ల ఆయన కార్యాలు చూపిస్తూనే ఉన్నాడు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ మనం ఏమవుతున్నామంటే మరిచిపోయిన వారుగా. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 136వ కీర్తన 5వ వచనం ఒక మాటను చదువుతామండి. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగచేసెను, ఆయన కృప నిరంతరము ఉండెను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసాడంట? తన జ్ఞానము చేత ఆయన ఆకాశాన్ని కలగచేసాడంట. నువ్వు ఎప్పుడైనా ఒక మాటను ఆలోచించావా? ఆకాశం ఒకవేళ లేకపోతే ఏమవునంటారు? ఆకాశం లేకపోతే ఏంటి మనకు? ఒకసారి ఆలోచన. వెలుగు లేదు. ఓకే, వర్షం ఉంటుందా? మరి అని చెప్పేసి ఓకే, వర్షం ఉండదు, చుక్కలు ఉండవు, మంచు కొరదు. ఇది ఏది? కాలగతిలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన జ్ఞానము చేత దేవుడు ఏం చేసేదంట? ఆకాశాన్ని. ఏట జ్ఞానం అంటే, నేను భూమి మీదను మనుషులను సృష్టించబోతున్నాను. ఈ మనుషులకు ప్రతి దినము ఎండ ఉండాలన్నా వారు భరించుకోలేరు, ప్రతి దినము వాన ఉండాలన్నా వారు భరించుకోలేరు, ప్రతి దినము చలికాయాలన్నా వారు భరించుకోలేరు. కాబట్టి ఆకాశాన్ని సృష్టిస్తాను. దానికోసం దానిలో ఒక సూర్యుని పెడతాను, దానిలో ఒక చంద్రుని పెడతాను, అందులో చుక్కలను పెడతాను, దానిలోని మేఘములను కప్పుతాను. సూర్యుడిని చంద్రుడిని ఎక్కడ పెట్టాడు దేవుడు? భూమి మీదే పెట్టాడు. అంతేనా చెల్లి? ఆకాశములో దేవుడు వాటిని పెట్టినాడు. వాటి సమయాల్లో అవి వెళ్ళి రాకపోతే మనకు దినాలు లేవు, గడవవు. నమ్మడు దేవుని నామమున. తన జ్ఞానం ఏ పట్టుకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను అంతే. నేను ఈ దినాన తన కార్యాలు ఏ విధముగా ఉన్నాయో మీకు తెలియజేస్తున్నానంతే. ఈ దినాన నీవు అనుకుంటావు, నీవు చిన్నది చేసి నేనే గొప్ప అనుకుంటే మన దేవుడు ఎలా ఉన్నాడో చూడండి ఒకసారి. నీవు అనుకుంటున్నావు కదా, నేను పెళ్లి చేసి నేను ఇంత గొప్పవాడైపోయి, నేను ఇల్లు కలిసి నేను ఇంత గొప్పవాడైపోయి, నేను ఇంత పేరు ప్రఖ్యాతులు కాంచాను అనుకుంటున్నావు కదా. నీవు ఇది చేసినందుకే నువ్వు గొప్పవాడు అయితే, ఒకవేళ నువ్వు గొప్పవాడివే అయితే, నువ్వు పేరు సంపాదించి నువ్వు గొప్పవాడివే అయితే, దేవుడు నీ కోసము, నా కోసము, ఈ భూమి మీద ఉన్న సమస్తము కోసము, సమస్తము కోసము ఇంతగా ఆలోచన చేస్తూ ఇన్ని విధాలుగా కార్యాలు చేస్తున్న దేవుడు ఇంకెంత గొప్పవాడు అవుతున్నాడు. ఒకసారి గమనించు. నువ్వు నమ్మినట్లయితే 2 చేతులతో చప్పలు కొట్టి ఆ దేవాది దేవుడు చెప్తాడు. ఎందుకు కొడతాను? ఎందుకు కొట్టారు? నిజంగానేనా? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా గొప్పవాడిని. నీవు కళ్ళతో చూసేవాడు నువ్వు గొప్ప అని అనుకోవచ్చు, నువ్వు చెప్పవచ్చు. కానీ ఈ రోజు గొప్ప, రేపొద్దు ఎక్కువ అంతే. ఈ రోజు గొప్ప, రేపొద్దున ఏమవుతారో ఏది తెలియదు. నేను ఎలా చెప్పినా ఎవరు అనుకోదు. దేవుడు గురించి నేను చెప్పాలి. దేవుడు కార్యాలు ఎన్ని విధములుగా ఉన్నాయి ఒకసారి చూడండి. అలాగే మరొక మాటను మీకు చూపించిన ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని ఎవరైనా ఉన్నట్లయితే త్వరగా చదవాలని ప్రభువు మనం చేస్తాం. ఎస్, ఆమేన్. ముందు మాట మాత్రం మార్చాలి. 19వ వచనం, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం అక్కడ ఒక మాట చదువు. ముందు మాటలో ఆకాశాన్ని తన జ్ఞానము చేతనే కలిగజేసినట్టు.
ఇప్పుడు తన జ్ఞానము చేతని భూమిని స్థాపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా ఒక విషయాన్ని గమనించారు, భూమి ఆయా ప్రదేశాల్లో ఆయా విధములుగా అక్కడక్కడ వాతావరణం తగ్గట్టుగా ఉంటుంది. భూమి మీద సమస్తాన్ని సమకూర్చాడు దేవుడు, అంతే కదండి. సమస్తాన్ని సమకూర్చి ఈ భూమి విషయంలోకి వచ్చినప్పుడు ఇందాక నేను ఒక మాట చెప్తాను, చెప్పడం మర్చిపోయాను. ఈ భూమి మీద నీకు ఒక విషయం తెలుసో లేదో, ఎన్నో రకాల చెట్లను కూడా దేవుడు వేశాడు. అవి మనకు ఎన్నో విధాలుగా ఆయుర్వేద మందులు ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు. ఆయుర్వేద మందులు ఎలా చేస్తారంటే పసలతోనూ ఆకులతోనూ చెట్ల నుండి వచ్చేటువంటి ఏరులతోనూ లైక్ వీటితోనే చేస్తూ ఉంటుంటారు. హల్లెలూయా. దేనిని ఎందుకు ఉపయోగపడకుండా అయితే మాత్రం దేవుడు చేయలేదు, దానిని మనం గమనించట్లేదంటే, దానిని మనము గమనించట్లేదంటే. కొంతమంది ఆయుర్వేద వైద్యులు ప్రకృతియే గొప్ప సంపద అంట. ఏం చెప్తాడు? ప్రకృతియే మనకిచ్చిన, దేవుడు మనకిచ్చిన గొప్ప సంపద. ఆరోగ్య వైద్యులు చెప్తుంటుంటారు అన్నమాట. ప్రకృతిని గొప్ప సంపద అని చెప్తున్నారు, కానీ ఇచ్చిన వాడిని మాత్రం గొప్ప అని చెప్తులేదు. ఇదే మరి వచ్చిన గొడవ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఇదే మనం గమనించాల్సినటువంటి విషయం. క్రైస్తవుడు ఇదే గమనించారు పిల్లరా. అందరూ ఏదో చెప్పారు అది మనం చేసుకుంటా పోదాం అంటే కాదు. ఇప్పుడు మన కోసం ఎన్ని విధాలుగా ఎన్ని కార్యాలు చేస్తున్నాడు చూడండి. అలాగే 104వ కీర్తనలోనే ఆ కింద వచనాలు కూడా చదువుతాం. ఇందాక చదివిన దాని కింద చదువుతామండి. చదివి ముందుకు వెళ్ళిపోతాను. ఒక అరగంట మాత్రం ఉంది నాకు. నేను ఈరోజు మీకు వాక్యం చూపిస్తున్నానంటే దేవుడి గురించి. అదే 25, 26, 27. అందులో జలచరములను దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుచుతున్నవి, దానిలో వాటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున, ఈ మాట అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటిని పెట్టినది అవి కూర్చుకొను, నీవు గుప్పిని విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, అంటే చేపలు ఉన్నాయి, లెక్కలేని. నువ్వు అనుకున్నవచ్చు, నేనంటాను నాకు తెలియదు కానీ ఇది వాస్తవం కాదు. నేనంటాను భూమి అన్నటువంటి మానవుల సంఖ్య కన్నా సముద్రం అన్నటువంటి చేపల సంఖ్య ఎక్కువేమో, ఎక్కువే. అది సింపుల్ గా నోట్ లెక్కలోనే చెప్పేసి మనం అనుదినము చేపల కూర తిన్నా కానీ అందులో పుట్టుకొస్తూనే ఉన్నాయి. దేవుడు వాటిని అలా సృష్టించాడు. వాటికి ఆహారం ఎక్కడదమ్మా, వాటికి ఆహారం ఎక్కడదమ్మా, అందులోనే వాటినే అవి తిని తృప్తి పొందుతున్నవి. అందులో ఇక్కడ ఒక మాట రాయబడింది, వాటిలో చిన్నవి కలవు, వాటిలో పెద్దవి కలవు అంట. అంటే చిన్నదానిని పెద్దది తిని బ్రతుకుతూ ఉంది. అంటే అది ఏం తప్పేమీ కాదు, దేవుడు వాటి కొరకే వాటిని గుర్తించి ఉన్నాడమ్మా. మన గురించే దేవుడు ఆలోచించి చేయట్లేదు. ఇక్కడ దేవుడు భూమి మీద ఉన్న సమస్తమును గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. నమ్మవారికి దేవుడు 27వ వచనం ఒకసారి చదివి మనం ముందుకు వెళ్ళిపోదాం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చారు అని. ఎవరికి? మానవుడి గురించి చెప్తలేదు ఇక్కడ మానవుడి గురించి చెప్తలేదు, జంతువుల గురించి చెప్తున్నాడు. తగిన కాలంలో నీవు వాటికి ఆహారం ఇచ్చారు అని, ఇవన్నీ నీ దయ కొరకు. నువ్వు ఎప్పుడైనా కనిపెట్టి చూసేవాళ్ళ? నువ్వు ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చాలా సంతోషం ఉంది, చాలా సంతోషం. కనిపెట్టడంలో మన ముందున్న జీవులతో పోల్చుకుంటే మనం శూన్యం అండి, శూన్యం. మన ముందు చూస్తున్న జీవులతో పోల్చుకుంటే అవి ఎంతగా కనిపెడతాయి అంటే, కుక్కనే చూడాలి, ఏదైనా దొరుకునేమో అని చెప్పి ఎంతోనో కనిపెడుతూ చూసుకుంటాం. మనం అనుకుంటాం దేవుడు ఆకాశం నుంచి పడుతుంది, అది కాదు.
మన ద్వారా కుక్కగా ఆహారం ఇస్తున్నాం. నేను చెప్పేది అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ పిల్లినే చూడండి, మీరు ఎప్పుడైనా చేప ముక్కలు కోసుకున్నప్పుడు ఆ తోకలు అవి ఉంటాయి, అక్కడే నుంచి చూస్తాం. కనిపెడుతుంది. ఎప్పుడన్నా వండరమ్మ కోసేసి ఇంట్లోకి వెళ్ళిపోద్దా, ఎప్పుడు కొట్టుపోతామా? అదేం తప్పేం కాదండి. ఆ రోజు దేవుడు వాటి వరకు మిమ్మల్ని పెట్టాడు అక్కడ. నేననేది అర్థమవుతున్నామా? ఆ రోజు దేవుడు వాటి కోసము మిమ్మల్ని అక్కడ పెట్టాడు, మీ ద్వారా వాటి కొడుకు అది అప్పుడు వరకు ఏం చేస్తుందంట, కనిపెట్టుచూ ఉందంట. మనకు అదే లేదండి, క్రైస్తవమైన మనకు అదే లేదండి. ఏదైనా దేవుడు చేసేయాలి, ఇదే ప్రార్థన చేసేయాలి. ఏం చేసేస్తాడు దేవుడు ఏం చేసేస్తాడు? దేవుని క్రియల్లో కింద మనం మాట చదివాము కదా, నీ కార్యములు ఎన్నెన్నో విధాలుగా ఉన్నాయి, ఎన్నెన్నో విధాలుగా చెయ్యాలి దేవుడు. నీవు ఈ రోజు ఈ షర్ట్ వేసుకోవాలంటే సపోజ్ ఎవరు చదువు నేనే చెప్తాను, ఎలా చెప్తానని తప్పేం కాదు, మాట చెప్తాను. నేను ఈ రోజు ఈ బట్టలు వేసుకోవాలంటే ఎవరి చేతుల్లో ఎవరి గుప్పులో దేవుడు వెప్పాల్సిందే. నేను అనే మాట మీకు అర్థమై ఉండొచ్చు, మేము ఎలా పూజించబడుతున్నామో మీకు తెలుసు. మేము కాదు, దేవుడు సేవకుడు ఎలా పూజించబడుతున్నాం, ఎవరో ఒకరు గుప్పులు విప్పితేనే మేము ఈ రోజు షర్ట్ ప్యాంట్ వేసుకోవాలి. అనేది అర్థమవుతుంది కదా. సో మనము దేవుడు ఎవరినో సంఘం ఎంత సంఘం ఉన్నదని చెప్పి అందరూ గొప్ప వెళ్ళిపోతారు ఏంటి, ఎన్నెన్నో విధాలుగా. చూడండి ఇక్కడ మాట ఉంది, నీ కార్యములు ఎన్నెన్నో విధాలుగా. నేను నా ముందు కూర్చున్న వాళ్ళు నేను ఏళ్ళ గుప్పుడు నేను చూసాను అనుకో, సపోజ్ నేను అలా అనుకోకండి, ఏళ్ళ గుప్పుడు నేను చూసాను అనుకోండి, ఎక్కడి నుంచో అమ్మోళ్ళ నుంచి గుప్పులు చెప్తాడు దేవుడు. అంటే దేవుడు ఇక్కడ మొదలుపెట్టి ఇలాగెళ్ళి అక్కడ కార్యం చేస్తాడు దేవుడు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి. అంటే దేవుడి కార్యాల గురించి నేను చెప్తూ ఉన్నాను, ఒక మాటలో మనకు అర్థం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యాలు చేసిన తరువాతే మనము వెళ్ళిపోగలుగుతున్నాం. దేవుడికి చుట్టూ నీవేమీ కూడా నష్టపోతుంది, ఇచ్చి శోధించండి, తప్పేమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. 28వ వచనం చదివి మనం ముందుకు వెళ్ళిపోయాం. అలాగపోతే ఆగదు నన్ను ప్రయాణం వెళ్ళాలి కాబట్టి, నీ వాటికి పెట్టినది కూర్చుకును అన్న మాట మనకి ఏదో జంతువులో కనపడద్దండి. నీవు వాటికి పెట్టినని అవి ఏం చేస్తున్నాయంట, ఇది ఏ జంతువులోని కనబడదు మనకి. జంతువు అని అనకూడదండి, దాన్ని మనం జంతువు అని అనకూడదు, చీమ. అవి ఎంత చక్కగా దాచుకుంటాయంటే వాటికి ఏదైనా ఆహారం దొరికినప్పుడు అది తగిన కాలంలో దాచేసుకొని తగలేని కాలంలో వాటి తీసుకుని గొప్ప తెలివి వాడికి ఇచ్చాడంటే దేవుడు. వాడి తెలివి అమోఘమైనది. వీటి గురించి చెప్తున్నాడు, వాటిని పెట్టినది అవి కూర్చుకోను, నీవి గుప్పిని విప్పగా అవి మంచి వాటిని తిని ఏంటంటే మంచి వాటిని తిని తృప్తిపరచబడును. హల్లెలూయా. దేవుడు నిజంగా నీకు మంచి వాటిని ఇచ్చినా కూడా నువ్వేం చేద్దాం అంటే, నేను మానవుడికి ఏం లేదయ్యా అంటే అక్క నిజం చెప్తున్నాను, నిజంగా దేవుడు నీకు మంచిదే ఇచ్చినా నువ్వు దానికి పేరు పెట్టి దేవుడు నాకు ఇదే ఇచ్చాడంటావు. నువ్వు పేరు పెట్టడం నీకు బాగా అలవాటు అయిపోయింది. దేవుడు నీకు పేరు పెట్టాడు కదా, నేను దేవుడికి పేరు పెడదామని. దేవుడు నీకు ఏం పేరు పెట్టాడు? ఓ ఇశ్రాయేలు, ఓ యెరూషలేమా, స్త్రీ, సంగమా, విశ్వాసి. దేవుడు నాకు ఇది పేరు పెట్టాడు కదా, నేను పేరు పెట్టే ఏమీ లేదని చెప్పేసి ఏం పెట్టమంటే, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దీనికి మొత్తం ఉంది, దీనికి సొత్తం ఉంది. దేవుడు వాటికి గుప్పిలు వెప్పక మంచి వాటిని తిని తృప్తిపరచుకుంటాడు. నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు తృప్తి పొందడం నేర్చుకో క్రైస్తవ జీవితంలో. నేను ఏదైనా నా ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, ఏదైనా టైం ఉందేమో నేను అనుకుంటున్నాను. ఆ వ్యక్తి జీవితం ఎలా ఉందంటే, ఆ జీవితము ఇంకెందుకు అన్న రీతిలో ఉండిపోయిన జీవితం అయింది. కానీ ఆయన్ని ఒక వ్యక్తి చూశాడు, ఆ వ్యక్తి చూసి
ఆయన అక్కడ పెట్టేసాడు. చాలా కనిపెట్టాడు, చాలా ఎదురు చూశాడు. ఏదో నేను బతుకున్నది ఎందుకు అని ఆయన చచ్చిపోలేదు. నా జీవితం ఇలా ఎందుకు అని చెప్పి ఆయన చచ్చిపోలేదు. కనిపెట్టాడు. దేవుడు ఆయనకు ద్వారం తెరిచాడు, తృప్తి పరచబడ్డాడు. హల్లెలూయా. నేను కొత్త నిబంధనలో సహజంగా చెప్పను, పాత నిబంధనలో నేను తీసుకుంటాను. పాత నిబంధనలో మనం వెళ్తాం. ఒకసారి ఆగండి. 136 కీర్తన 25వ వచనం ఒకసారి, 23వ వచనం ఒకసారి. ముందు 20 చదవండి, తర్వాత 23 చదవండి. ముందుకు వెళ్ళిపోవచ్చు. సమస్త జీవులకును ఈ మాట నమ్మిన వరకు నేను ఇంతవరకు చెప్పినంత ఈ మాట గురించే. సమస్త జీవులకును ఆయన ఆహారము పెంచుచున్నాడు. నీవు ఒక కాడ కూర్చొని ఒక జీవిని చూసినప్పుడు మనం చూస్తుంటుంటాం, మనకి ఇదే కనబడుతుంటుంది. సమస్త జీవులను దేవుడు పోషిస్తూ ఉన్నాడు. 23 కూడా చదువుదాం అక్క. మనం అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోవచ్చు. మనము ఈ మాట అందరూ కూడా చెప్తాం. మనము, నేను చెప్పేది మీరు చెప్పండి అమ్మా. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. దేవుని నామమున ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని మీరు చెప్తాం. ఒకసారి ఇందాక మనము అన్నాం కదా, అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకున్నాను మాట జ్ఞాపకం చెప్పండి ఒకసారి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మానవుడేమి అనుకుంటుంటాడు, నాకు ఏం కొద్ది లేదని అనుకుంటాడు, కానీ నిజంగా పేదరికంలో ఉన్నవాడు మానవుడు. దేవుడు వాడికి అన్నిటినీ సమకూర్చి పెడితే మానవుడు ఏం చేశాడంటే, అన్ని నాకు వద్దు, నా బతికేది నేను బ్రతుకుతాను అని చెప్పేసి దూరంగా ఆదాము అవను చేసిన తర్వాత ఏదేను వనాన్ని సృష్టించాడు దేవుడు. ఏదేను వనాన్ని సృష్టించిన తర్వాత ఆదాము అవను వేసాడా? తెలిసిన మాట. ఏదేను వనములో ఏమున్నాయంటే ఏది కొదువు లేదు. దేవుడు అన్నిటినీ ఫల వృక్షాలు, చెట్లను, జంతువులను, సమస్తాన్ని ఏదేను వనములో దేనికి కొదువు లేకుండా దేవుడు అక్కడ విడిచాడు. తర్వాత మానవుడిని చేశాడు. అంటే దేవుడు మానవుడి పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నా కుమారుణ్ణి నేను ఒట్టిగా ముందు పెట్టకూడదు, అన్ని సమకూర్చిన తర్వాతే నా కుమారుడిని అక్కడ. కానీ ఆదాము అవ్వలు ఏం చేశారు? నాకు ఇవేమొద్దని చెప్పేసి కొన్ని ఏదో ఒక తప్పు చేసి అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. దేవుడే ఏం చేశాడు? హల్లెలూయా. మనం చేసే ప్రతి తప్పిదు వెనక మనము దేవుడిచ్చే ఆశీర్వాదాలకి ఏం చేస్తున్నాం అంటే దూరం మనమే అయిపోతూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడి కోసం ఎన్నెన్నో సమకూరుస్తున్నాడు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే వాటన్నిటిని కూడా విడిచిపెట్టి పారిపోతున్నావు. పాపం చేసి మరీ పారిపోతాం, దోహం చేసి మరీ పారిపోతాం, దేవుడికి అసహ్యం పుట్టించి మరీ పారిపోతున్నాం. ఒకసారి గమనించుకుంటూ దేవుడు మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను ఒక దీనుని జ్ఞానం మీకు పరిశుద్ధి చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎవరో కాదండి, ఎవరు నాకు గెస్ట్ చేశారా? అది పాత నిబంధన అని చెప్పారు. యోగు దీనుడు అలాగయ్యాడండి, నాకు అర్థం కాదు. యోగు మొదటి నుంచి తర్వాత ఏదో దేవస్థలోకి వెళ్ళలేదని కాదంటలేదు. అలా అని చెప్పాను, మరీ కుంచించి కృషించి ఎలా అయిపోలేదు. పాత నిబంధనలో ఓకే నేను చెప్పేస్తానండి. ఏది చెప్పకుండా ఏం చెప్పేస్తారో ఏది అని చూస్తున్నాను. మీరు ఏం చెప్తానండి. పోలే మొట్టమొదటి రాజు ఎవరండి? ఇశ్రాయేలు రాజు సౌలు గారు. దేవుడు అభిషేకించిన రాజు, మొట్టమొదట ఇశ్రాయేలు కొరకు అభిషేకించిన రాజు సౌలు కుమారుడు ఎవరన్నా తెలిస్తే మీకు? యోనాతాను. హల్లెలూయా. చాలా మంచిది, సంఘం అందరికీ తెలుసు, కాదని ఎవరు అంటలేదు, చాలా మంచిది. యోనాతాను దావీదు మహారాజుకి ఏమవుతాడయ్యా అంటే బామ్మర్ది అవుతాడు.
వీరిరువురు ఎంత ప్రేమించుకునేవారంటే ఒకరొకరు చాలా వాళ్ళ ప్రేమ వాళ్ళ యొక్క అనుబంధం ఎంత లేదంటే తండ్రి ఈ దావీదును ద్వేషిస్తున్నప్పటికీ యోనాతాను దావీదును ప్రేమించేవాడు. తన తండ్రికి శత్రువైనంగా ఉన్న ఈ కుమారుడు కూడా శత్రువుగా దావీదుని భావించలేదు. అసలు ఈ యోనాతానికి ఒక పగ ఉండాలండి. ఏంటయ్యా అంటే నా తండ్రి రాజు అయినప్పుడు తర్వాత రాజు నేనే కాబట్టి నా ప్లేస్ లోకి దావీదు వస్తే నాకేలాగా నేను కుదరదు, నేనే రాజు కావాలని చెప్పి ఒక పగ ఉండాలి ఈ యోనాతాను కూడా. అటువంటిది ఏది కూడా ఈ యోనాతానికి గొప్ప ప్రేమ ఈ దావీదును ప్రేమించడు. ఈ యోనాతాను ఈ సౌలు చనిపోయారు. చనిపోకముందు ఈ యోనాతానికి ఒక కొడుకు కూడా ఉన్నాడు, మెఫీబోషెతు. ఈరోజు ఆయన గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఈ మెఫీబోషెతు జీవితంలో తన చిన్న వయసులోనే సుమారు తనకి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తన 2 కాళ్ళను కోల్పోయాడు. ఒక్కలు కాదండి, 2 కాళ్ళను కోల్పోయాడు. ఎలాగయ్యా అంటే యుద్ధము జరుగుతున్నప్పుడు యుద్ధములో నుంచి యుద్ధంలో పెంచిన దాది అనగా ఒక స్త్రీ పరిగెట్టుకొని పారిపోతున్నప్పుడు రాయింది అనుకోనో ఏదో అనుకొని పడిపోయినప్పుడు ఆమెకేమీ అవ్వలేదు. కానీ ఈ 2 కాళ్ళు కలిగిన కుమారుడికి 2 కాళ్ళు. నేనేమి లేని చెప్తలేదు, ఉన్నదే చెప్తున్నాను. 2వ సమూయేలు గ్రంథము సరే ఉన్న మాట చూద్దాం. అయితే నీ రంగాల్లో చూస్తున్న నాకు ఏదోలా ఉంది. అది కాదు, ఏదో చెప్పేది ఏం అనుకుంటున్నాడు చూస్తున్నారు మీరు. 4వ అధ్యాయం ఉంది. 4వ వచనం చదువుదామండి. యోనాతానుకు కుంటివాడకు కుమారుడు ఉండెను. ఇజ్రాయేలు నుండి గురించి వచ్చినప్పుడు వాడు 8 సంవత్సరాలుగా 5 సంవత్సరాల చిన్న బాలుడండి ఈ మెఫీబోషెతు. వాణ్ణి దాది అంటే అతను పెంచి పోషిస్తున్నటువంటి నానమ్మ లేదంటే అమ్మమ్మ అలాంటి వాళ్ళ ఆయా కేర్ టేకర్. ఓకే, వాడిని ఎత్తి పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాడి పేరు మెఫీబోషెతు. ఆయన పడిపోయి కుంటివాడే. అతని వంశం ఏ వంశం? అతని రాజవంశం. దేవుని చిత్తమైతే ఒకవేళ ఆ సౌలు ఆ తప్పిదం చేయకపోతే సౌలు, యోనాతాను, తర్వాత మెఫీబోషెతు రాజు. అంతే కదా, సౌలు రాజు, తర్వాత యోనాతాను రాజు అవుతాడు, యోనాతాను తర్వాత మెఫీబోషెతే రాజు అవుతాడు. దేవుని చిత్తం ఉన్నట్లయితే, వారి పట్ల దేవుని ప్రణాళిక ఉన్నట్లయితే రాజు అవ్వాల్సినటువంటి మెఫీబోషెతు ఇప్పుడు ఈ పరిస్థితులకి ఎలాంటి పరిస్థితి అంటే 2 కాళ్ళను కోల్పోయాడు. ఏ వయసులో అంటే 5 ఏళ్ల వయసులో 2 కాళ్ళను. అంటే ఎందుకు పనికిరాడనుకున్నాను, ఏం చేయలేడు. 2 కాళ్ళు పోయి అంటే ఎక్కడికి వెళ్ళలేడు, ఏమీ కష్టపడా లేదు. తనకు తిండి పెట్టడమే దండగా అన్నట్టు ఉంటుందో ఇతరులకి నేను చెప్పేది. ఇతరులకి తనకు తిండి పెట్టడమే, ఏ పని చేయలేడు. ఎలాంటి వాడు? రాజశేఖరంలో ఉన్నటువంటి వాడు ఏ పనికి పని లేకుండా పోయాడు. దీని స్థితిలోకి ఇప్పుడు 9వ అధ్యాయం మొదటి నుంచి కూడా చదువుదామండి. ఈ మెఫీబోషెతు కోసం ఎక్కడ ఉండదు బైబిల్లో. ఈ అధ్యాయంలోనూ ఆ మాటలు మాత్రమే మనకు కనపడతాయి. ఓకే, యోనాతాను దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత యోనాతాను బట్టి నేను అతనికి ఏదైనా చెయ్యాలని అనుకుంటున్నాడు. ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నువ్వు కలడా అని దావీదు అడిగాడు. రాజరికంలోకి రాగానే రాజుకు చూడండి, ఓట్లు ఎలక్షన్లు తిరిగేటప్పుడు తన వెనకతో ఉన్న వాళ్ళకి ఏదో చేస్తూ నేను ఇలా ఎక్కగానే అంటే అధికారంలోకి రాగానే అని వెనకతో ఉన్నటువంటి అనుచరులకి నీకు ఇది చేస్తాను, నాకు అది చేస్తానని చెప్పి అన్నింటికి అందరికీ చేస్తుంటారు కదా. అలాగనే ఈ దావీదు రాజుగా లేనప్పుడు దావీదుని ఎంతగానో ప్రేమించాడు యోనాతాను.
అన్ని విషయాల్లో కూడా అతనికి సహాయపడుతూనే ఉన్నాడు, శత్రువు కింద భావించలేదు. సో ఇతను చనిపోయాడు. ఈ అధ్యాయానికి రాబోతుకి సౌలు చచ్చిపోయాడు, యోనాతాను చచ్చిపోయాడు, ఈ దావీదు ఏమయ్యాడంటే రాజయ్యాడు. ఇప్పుడు ఎక్కగానే ఈయనకి ఎవరు గుర్తొచ్చారు? మెఫీబోషెత్ గాండి. ఇంకా మెఫీబోషెత్ గురించి ఈయనకి తెలియదు. ఈ వచనంలో బామ్మది గుర్తొచ్చాడు, అనగా యోనాతాను గుర్తొచ్చాడు. హల్లెలూయా. నాకు ఎన్నెన్నో సహాయం చేశాడు యోనాతాను. నేను రాజరికంలోకి ఎక్కాను యోనాతాను బట్టి. అతనికి కానీ అతని కుటుంబానికి కానీ నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఎవరైనా ఉన్నారా అని తన సేవకుని అడుగుచున్నాడు. చదువులోమాక సౌలు కుటుంబంలో వారు ఈ సీబా అనేవాడు ఎవరయ్యా అంటే దావీదు రాజుగా ఉన్నప్పుడు దావీదు రాజు కింద ఉండే సేవకుడు. సౌలుకి కింద ఉండేటువంటి సేవకుడు సీబాని అడుగుతున్నాడు. మరి అతను కింద ఉండేవాడు అంటే అన్ని అతనికి కాబట్టి తెలిస్తే ఇతన్ని అడుగుతున్నాడు, సీబాని అడుగుతున్నాడు అన్నమాట. ఎవడన్నా ఉన్నాడని. రాజు అడగగా అతడు నీ దాసునైనా నేనే సీబాను అనెను. రాజు ఒకడు శేషించి ఉన్నాడంటే దాని అర్థం ఏంటయ్యా అంటే ఎవడైనా మిగిలి ఉన్నాడా? నేను ఉపకారం చేయదలుచుకున్నాను. ఎందుకంటే యోనాతాను నన్ను ప్రేమించిన ప్రేమను బట్టి నేను సౌలు కుటుంబానికి ఉపకారం చేయాలనుకుంటున్నాను. గొప్ప రాజండి, గొప్ప రాజండి. ఎన్నెన్నో వాగ్దానాలు చేసి మర్చిపోయినా వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఈయన అతని కుటుంబాన్ని మర్చిపోలేదు, శత్రువు కుటుంబాన్ని కూడా ప్రేమించదలుచుకున్నాడు. హల్లెలూయా. ఎవరైనా ఉన్నాడా? శ్రేష్ఠంగా మిగిలి ఉన్నాడా అని అడగగా సీబా చెప్తున్నాడు, యోనాతానుకు కుంటి వాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని. అతని పేరే మెఫీబోషెత్. ఈ దయ్యానికి ఆయన ఎదిగాడు. ఈ 9వ అధ్యాయం రాబోతుకి 5 ఏళ్ళ కుర్రాడైతే కాదు, ఎదిగాడు. ఒక కుర్రాడు ఉన్నాడండి, ఆయనకు 2 కాళ్ళు లేవండి. మన మాటలో చెప్పుకున్నాం, 2 కాళ్ళు లేవండి. సౌలు కుటుంబంలో యోనాతాను పుట్టిన కొడుకు ఒకడు ఉన్నాడు. ఆయన ఏమీ చేయలేని పని, ఆయన ఎక్కడికి వెళ్ళలేని పని, ఆయన దీన స్థితిలో ఉన్నాడండి. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే దీన స్థితిలో ఉన్నాడండి. చదువుక దీన స్థితిలో ఎందుకన్నాడంటే ఇప్పుడు చదువుదాం. అతను ఎక్కడున్నాడని రాజు అడగగా సీబా చిత్తగించుము, అతడు లొదెబారులో. హల్లెలూయా. దాని అర్థం చూద్దాం ఒకసారి. ఎక్కడున్నాడంట? లొదెబారులో. అంటే దాన్ని అండర్లైన్ చేసుకోండి. లొదెబారు ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే లొదెబారు అనగా అర్థం ఏంటయ్యా అంటే పచ్చిక లేని స్థలం. పచ్చిక లేని స్థలం, డ్రై ప్లేస్. హల్లెలూయా. అక్కడ పచ్చిక లేదు, అక్కడ పంటలు పండవు, అక్కడ తినడానికి తిండి కూడా సరిగా ఉండదు. ఈయన 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడయ్యా అంటే ఏది లేదు, ఏది దొరకని ప్లేస్. కొన్ని సమయాల్లో డిక్షనరీలు చదివితే మనకు అర్థమవుతుంది, కానీ అప్పుడంటే తన మలాన్ని తిని బ్రతికేట ఉంటారు. ఎవరండి? మెఫీబోషెత్. మలాన్ని తిని తన యొక్క రోజును సాగించుకునేవాడు ఈ మెఫీబోషెత్. అలాంటి దీన స్థితిలోకి వెళ్ళిపోడు. ఇతను ఎలాంటి వాడయ్యా అంటే రాజులకు రాజు. అంటే అలాంటి అలా మాటలోకి వెళ్ళిపోకండి, రాజు తర్వాత రాజు అవ్వాలి కాబట్టి చెప్తున్నాను అన్నమాట. అలాంటి వాడు ఇప్పుడు ఎలాంటి ప్లేస్ లో ఉన్నాడమ్మా అంటే ఈయన పంచపక్ష పర్వణాలు తినాల్సినటువంటి వాడు మనాన్ని తానే తిని బ్రతుకుతున్నటువంటి స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు. లొదెబారు అర్థం పచ్చిక లేని స్థలము, పచ్చిక లేని స్థలం. పచ్చిక ఉంటేనే మనము బ్రతుకుతాం. ఏదైనా తినాలంటే మనం పచ్చిక ఉండాలి, అంతే కదా. పచ్చిక లేకపోతే మనం బ్రతకలేదు. పచ్చిక ఎక్కడ ఉంటుంది? నీరు ఉన్న కాడ ఉంటుంది. అక్కడ నీరు కూడా లేదు. పచ్చిక లేదంటే అక్కడ నీరు కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్థితిలో ఈ మెఫీబోషెత్ బతుకుతున్నాడమ్మా. ఆయన జ్ఞాపకం తెచ్చుకున్నాడు దావీదు మహారాజు. ఒక విషయాన్ని నేను ఇక్కడ మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.
ఆ మెఫీబోషెతుకు సాదృశ్యంగా ఎవరున్నారయ్యా అంటే ఈ రోజున నేటి ప్రజలు ఉన్నారు. ఆ దావీదు రాజుకు సాదృశ్యంగా ఎవరున్నారయ్యా అంటే రాజులకు రాజైన దేవుడు. ఈ మెఫీబోషెతును దేవుడు చూశాడు, దావీదు చూశాడు. మనం దేవుని దశలో ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని చూస్తాడు. నీ ఏ స్థితిలో ఉన్నావో దేవుడు అడుగుతున్నాడు దూతల్ని. నీ స్థితిగతులు ఏంటో దేవుడు అడుగుతున్నాడు దూతల్ని. షేబాని అడిగాడు కదా. షేబా ఎవరయ్యా అంటే షేబాకు సాదృశ్యంగా ఉన్నవాళ్ళు దూతలు, దేవుని దూతలు. మనకు దేవుడు దూతలను ఏర్పాటు చేస్తాడు. మన కోసము అనుదినము ఉత్తరపరుచుతాడు దేవుడికి. ఆ దూతలే అందిస్తూ ఉంటుంటే నా బిడ్డ ఎలా ఉన్నాడు లోకంలో అని దేవుడు అడిగినప్పుడు ఈ షేబా లాంటి దూత ఏం చెప్తుందంటే ఆయన స్థితి ఇప్పుడు ఇలాగే ఉంది ప్రభా, నువ్వు వాడిని చూడాలి. నువ్వు చూడకపోతే, నువ్వు గుర్తించకపోతే, నువ్వు గమనించకపోతే తన స్థితి ఏమవుతుందంటే అక్కడితో చూశాడు. ఈ యొక్క నిద్రపోతున్న అమీరు కుమార్ యొక్క మాకిరి ఇంట ఉన్నాడని రాస్తున్నాడు. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లెదోబారులో ఉన్న నుండి అతని రప్పించాను. సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అతని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసునైన నేను ఉన్నాను అని. అందుకు దావీదు, నీవు భయపడకు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా ఈ మాటలు ప్రతి ఒక్కరు చూడండి. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని. ఎలాంటి స్థితి నుంచి దేవుడు దావీదు తీసుకొచ్చాడో చూడండి. నీ పితరుల భూమి నీకు మరలా నేనేం చేస్తాను, ఇప్పిస్తాను. సౌలు ఉన్నాడు కదా, యోనాతాను ఉన్నాడు కదా, వాళ్ళు సంపాదించుకున్నది కదా, అదంతా నేను మరలా నీకు, అది ఇప్పుడు ఎవరైతే అనుభవిస్తున్నారో అదంతా నీకు నేను ఇప్పిస్తాను. నువ్వు నా కుమారునిగా, నా తోటివాడిగా, నా బంధుడిగా, నా ప్రియునిగా, నా స్నేహితుడిగా నాతో నా బల్ల యొద్దనే ఇక నుండి భోజనం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీకు ఎప్పుడైనా గుర్తుందా లేదా? వాక్యం అయిపోయింది అండి, టైమే కదా. ఒక మాట ఉంటుంది, గుర్తుందా? ఏంటి మాట? ఇదిగో తలుపు వద్ద తెలుసు. ఆ మాట ఏంటండి రిఫరెన్స్? ఎప్పుడైనా కదా 2వ అధ్యాయము 21 అనుకుంటాను. ఇది చూడండి, 20 ప్రకటన గ్రంథము ఎంత రెడీ? ఓకే, 3:20 వాక్యం చూడండి ఒకసారి. తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసివేయగా నేను అతని ఎదుకు వచ్చి అతనితో నేను నాతో అతడును భోజనము చేయదు. ఇది ఎవరు చెప్తున్నారండి? రాజైన ప్రభువుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట. తలుపు తీసిన ఎడలా నేను అతని దగ్గరికి వచ్చి అతనితోనైనా నాతో అతను భోజనం చేస్తానంట. హల్లెలూయా. అదే వాగ్దానం అక్కడ నెరవేర్చబడింది. రాజుతో కలిసి భోజనం చేసేటువంటి స్థితిలోనికి దేవుడు దావీదు ద్వారా తీసుకొని వచ్చాడు ఈ మెఫీబోషెతు జీవితంలో. మరి సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు కదా, సమస్తాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కదా. దేవుడు ప్రేమించలేదు ఎలా అనుకుంటున్నాడు? దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. మన పట్ల ఆయన కార్యములు ఎన్నెన్నో విధాలుగా ఉన్నాయి. నేను ఇవాళ మాత్రం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. లోకసువార్త చివరిగా లోకసువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చదివి మనం ముగించుకుందామండి. 19:10 లోక అంటే నశించిన దానిని వెలికి రక్షించుటకు మనిషి కుమారుడు
వచ్చినను అని. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఇదేంటా నశించిన దాన్ని వెలికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ఇది నశించుకోవడం దేవునికి ఇష్టము లేదు. ఆయన ఆహారం ఇచ్చి పోషించడమే కాదు, ఆయన నీ దీన దశను చూసి నేను జ్ఞాపకం తెచ్చుకోవడమే కాదు, నువ్వు నశించుకోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఒకవేళ పాపంలో పుట్టి పెరిగి పాపపు లోకంలో పెరిగి మరణించాలంటే అది దేవునికి ఇష్టం లేదు. నిన్ను రక్షించడానికి, నీ పట్ల నీకు రక్షణను అనుగ్రహించడానికి నీ పట్ల దేవుడు ఎన్నెన్నో విధాలుగా ఆలోచనలు చేస్తున్నాడు. ఇది నా ఇక్కడ రక్షణ లేని వారు ఎంతమంది ఉన్నారండి? చేతులు సరే రక్షణ లేని వారు మీరు పొందుతున్నారు. నీ పట్ల దేవుడు ఎన్నెన్నో విధాలుగా ఆలోచన చేస్తున్నాడు. నిన్ను దేవుడు రక్షించుకోవాలని, ఒక పాపి మరణించడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు రక్షించబడాలని దేవుని ప్రణాళికలో ఉంది. ఆయన నిన్ను పోషించడమే కాదు, నీ రక్షణను కూడా ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను పోషిస్తూ నేను రక్షించాలని అనుకుంటున్నాడు. మరి నేను ఈ మాటలు బట్టి నేను మీతో అందరితో నేను చెప్పేది ఏంటయ్యా అంటే, సర్వజీవులకు దేవుడు ఆహారం ఇస్తున్నాడు. అలాగే మనలో జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఆ మెఫీబోషెతును దావీదు జ్ఞాపకం తెచ్చుకున్నట్లుగానే మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. మన పట్ల ఎన్నెన్నో విధాలుగా ఆయన కార్యాలు చేయాలని ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. మనం అటువంటి దేవుణ్ణి మనము అందరము కలిగి ఉన్నాము. ఆయన అడిగిన దేవుడు మనం ఏర్పడదు. నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి నీవు ఆలోచన చెయ్యొద్దు. నీ పట్ల ఆయనే ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక మాటలో ఉంది, రేపటిని గూర్చి నీవు చింతించకండి. నిన్ను బట్టి ఆయనే ప్రణాళిక ఆలోచన కలిగి ఉండి ఎన్నెన్నో విధాలుగా, ఇందాక ఫుడ్ సైకిల్ గురించి చెప్పాను చూడండి, ఒకదాని తిని ఒకటి టైం పడుతుందంటే దీని అది పెరుగుతుంది, అది పెరిగినప్పుడు అది తింటుంది, అది పెరుగుతుంది, అది ఉంటుంది, ఇంకోటి పెరుగుతుంది అన్నట్టుగా ఒకదాని తర్వాత ఒకరిని బట్టి ఒకరికి దేవుడు కార్యాలు చేస్తాడు, చేయబోతున్నాడు. నీ పట్ల ఆలోచన చేసే దేవుడు ఉన్నాడు, నీ పట్ల కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. మనమందరము కూడా ఆయనే కలిగి ఉన్నాము. మనము కూడా ఆయన బట్టే సంతోషిద్దాము. దేవుడు ఈ కొద్ది మాటలను మన వ్యక్తుల్లో దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి నా ప్రయాణం కోసం మీరు ప్రార్థన చేయండి. నేను ప్రయాణం మీరు ఊరుకోవాలని త్వరగా నేను వెళ్తాను. మరి మీరెవరు కూడా దయచేసి ప్రార్థనకి నా దగ్గర కాబట్టి దయచేసి గమనించండి. ఇప్పుడు ఏం సమయం సృష్టిని చూడండి.